శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి అభిషేక జలం బయటికి వెళ్ళే సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అలా వస్తే ఒక ప్రదర్శన పూర్తవుతుంది. మరలా వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదర్శన పూర్తి చేసినట్లు. ఈ విధంగా చేసే ప్రదర్శననే చండీ ప్రదర్శనం లేదా సోమసూత్ర ప్రదర్శనం అని అంటారు. శివ ప్రదర్శనలో సోమసూత్రం దాటరాదు. ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచే బయటికి పోతుంది. అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు.